సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పటంచెరు మండలం పాటి గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ 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 భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం నిర్వహించడం జరిగింది. మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో అగ్నిగుండాలు ఒగ్గు కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పాటి గ్రామస్తులు ఆడపడుచులు అంగరంగ వైభవంగా బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం అధ్యక్షులు శంకర్ యాదవ్ మాట్లాడుతూ పాటి గ్రామ ప్రజలందరూ స్వామివారి కృపకు పాత్రులై ఆయురారోగ్యాలతో ఉండాలని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని వేడుకున్నారన్నారు. ఈ జాతరలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ, పాటి మాజీ సర్పంచ్ రాములు యాదవ్, ఎంపీటీసీ సునీత గోపాల్ యాదవ్, తాజా మాజీ సర్పంచ్ లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ మారగారి శ్రీనివాస్ యాదవ్, కురుమ సంఘం అధ్యక్షులు శంకర్ యాదవ్, ఆలవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం మరియు బీరప్ప జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ అందరూ భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మరియు ఇక్కడ మేము ఎప్పుడో నుంచో ఇక్కడ జాతర ప్రారంభించాము. ఈ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాలు కూడా ప్రజలు భారీ ఎత్తున వస్తుంటారు. మా యొక్క విలేజ్ని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క జాతరను ముందుకు తీసుకుపోతాం. మా విలేజ్ వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని మా యొక్క జాతరను ఉత్సాహంగా ప్రజలందరూ సహకరిస్తుంటారు. మరియు రేపు కూడా బీరప్ప జాతరకు అందరూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా పాల్గొని ఆ యొక్క దేవుని ఆశీస్సాలు తీసుకొని వివిధ ప్రజలందరూ కూడా ఉండాలని మా యొక్క ఈ గ్రామం తరఫున ఈ కుర్మ సంఘము అధ్యక్షుల వారిని మా కమిటీ తరఫున కూడా మేమందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి లగ్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రజలు, గ్రామ పెద్దలు మరియు యువజన సంఘాల యువకులు, మహిళా సోదరిమణులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం 1988 నుంచి గుడి ప్రారంభించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క మహోత్సవాలు సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఇంత పబ్లిక్ చుట్టూ గ్రామాల నుంచి విచ్చేసి ఈ యొక్క మల్లికార్జున స్వామి ఆశీస్సు కృపలు తీసుకుంటూ ఈ యొక్క జాతరను ఎంతో ఉత్సవంగా ముందుకు తీసుకుపోతున్నారు. అదేవిధంగా 5 సంవత్సరాలకు ఒకసారి వీరప్ప స్వామివారి జాతర కార్యక్రమాలు కూడా ఆయన లగ్న కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము శివరాత్రి వెళ్ళిన ఫస్ట్ వారంలో ఈ యొక్క మల్లికార్జున స్వామి మరియు వీరప్ప జాతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి రేపు కూడా ఈ యొక్క ప్రజలు ఇదే విధంగా అక్కడ కూడా ఎక్కడ శాంతియుతంగా అందరము సోదరభావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, చిన్నలు, గౌరవ సభ్యులు అందరికీ ఈ ఆలయ కమిటీ ద్వారా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ సహకరించినటువంటి ప్రింట్ మీడియా, పోలీసు వాళ్లకు, అదేవిధంగా సహకరించిన పెద్దలు, చిన్నలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.